విజయ్ దేవరకొండ కింగ్ కాంగ్ సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా విజయన యాడ్సప్ ఇది మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారు ఇది డిజైన్ చేసినందుకు ఈ సినిమా అంతా బాగా వచ్చింది. అంటే ఎప్పుడు ఒకేలాగా తీయకుండా ఒక మాస్ యాంగిల్‌లా ఒక అన్న తమ్ముడు అంటే ఎలా ఉండాలో ఒక రిలేషన్‌షిప్‌లో ఒక అన్నదమ్ములు అంటే ఎలా అనుబంధం ఎలా ఉండాలో అలా చేసి చూపించిండు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సప్. అంటే ప్రతి సీన్‌లో చూసినా మనకు ఒక ఎమోషన్ వస్తది, ఒక ఏడుపు వస్తది. అంత బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది ఒక కింగ్ కాంగ్ సినిమా అని చెప్పొచ్చు. ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ కూడా మనకు బాగా చేసిండు విజయ్ దేవరకొండ అన్న. ఇక్కడ సత్యదేవ్ గారు యాక్టింగ్ తీసుకున్నా కూడా అప్పట్లో గాడ్ ఫాదర్‌లో విలన్ యాక్టింగ్ ఇరగదీసేసిండు. దానికంటే ఇంకా ఇలా అంటే ప్రతి క్యారెక్టర్‌లో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ అయిపోతది. ప్రతి సీన్ చూసినా ప్రతి యాక్టింగ్‌లో సత్యదేవ్ అన్న నిజంగా చెప్తున్నా నీ యాక్టింగ్ హ్యాట్సప్ అన్న. అంత బాగా చేసిర్రు యాక్టింగ్ మాత్రం. ఇక్కడ అనూఫ్ గారు మ్యూజిక్ ఈ సినిమాకి అనూఫ్ గారు మ్యూజిక్ కొట్టిరు చూసినావా? ఈ సినిమాకి మొత్తం అనూఫ్ గారు క్రియేట్ చేస్తుంది. మ్యూజిక్ కూడా అంతా బాగుంది మేడం. సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు. ఇది ఒక సినిమా ఒక చాలా అంటే ఏం చూసినా మనం బోరింగ్ ఉండదు. అంటే కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ఆయన ఒక అర్జున్ రెడ్డి తర్వాత అంటే మళ్ళీ ఒక మాస్ యాంగిల్లో మళ్ళీ ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం. ఒక చాలా మంది అంటారు సినిమా ఫ్లాప్ అయిందా హిట్ అయింది అంటారు. ప్రతి ఒక్క హీరోకి హిట్ ఫ్లాప్ అనేది కామన్, అది వస్తాయి పోతాయి. హీరో సినిమా చూడడం మాత్రం ఎవరు మానరు, వస్తుంటాయి పోతుంటాయి. కాకపోతే ఇలా హిట్ కావచ్చు, రేపు 2 సినిమాలు ఫ్లాప్ కావచ్చు, తర్వాత మళ్ళీ హిట్ కావచ్చు, అంతకు తప్ప ఏం కాదు. ఆల్రెడీ ఆయన ఎప్పుడైనా హిట్టే ఉన్నాడు, ఆయనకు ఎప్పుడైనా ఫ్లాప్ అనేది ఉండదు. ఫ్లాప్ ఉన్నా కూడా క్రేజ్ ఉన్నది ఆయనకు. అంటే హీరోకి క్రేజ్ ఉన్నది, ఆయనకు ఎప్పుడు క్రేజ్ అనేది ఎక్కడ తగ్గలేదు, ఇంకా పెరుగుతుంది కానీ క్రేజ్ తగ్గలేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల విజయ్ దేవరకొండ అన్న మీకు సినిమా ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. ఎన్ని ఫెయిల్ అయినా కూడా ఫాస్ట్ అయినా మీరు తీసుకోవద్దు. ఇలా హిట్ అయితే ఫట్ అయితే కామన్ అవి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఒక రేంజ్లో ఉండాలి. ఇంకొకటి చెప్తున్నా, మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు నేను ఉన్న రోజులు పబ్లిక్కి నేను ఏదైనా ఒకటి చేసిపోతా అన్నది చూసినా ముందుగా హ్యాట్సప్ అన్న. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ సినిమాకి సంబంధించి కాదు, నేను ఓన్గా నేను ఏదైనా పబ్లిక్కి ఏదైనా చేసిపోతా అన్నాడు. ఆడనే నేను చాలా ఇష్టపడ్డా విజయాన్నకి. నిజంగా చెప్తున్నా సూపర్ అన్న, ఆల్ ది బెస్ట్.